మరో మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి. అదే కొంతమందికి తెలిసింది, కొంతమందికి తెలియనివి, చిన్నపిల్లలకి తెలియనివి కందికాయలండి. ఈ కందికాయలు ఎందుకంటే సిటీ లైఫ్ అయిపోయింది, ఇవి పల్లెటూరులో దొరుకుతాయి. దీని ఉపయోగాల గురించి కూడా తెలుసో తెలియదో తెలియదు. నాకు తెలిసింది నేను చెప్పడానికి మీ ముందుకు వచ్చాను. దీనికి ఇంగ్లీష్లో పీజియన్ పీష్ అని అంటారండి. ఓకేనా? ఈ ఈ కందులకి ఇంగ్లీష్లో పీజియన్ పీష్ అని అంటారు. ఇది పెరీనియల్ అంటే నీళ్లతో ఎప్పుడు పెరీనియల్ రివర్స్ అంటారు కదా, ఆ నదుల ఒడ్డులో బాగా పెరుగుతాయంట. ఇది ఈస్టర్న్ హెమిస్ఫియర్, మన ఎర్త్ హెమిస్ఫియర్లు 4 హెమిస్ఫియర్స్గా ఏదైతే డివైడ్ అయ్యిందో ఈస్టర్న్ హెమిస్ఫియర్ భాగంలో బాగా పండుతాయటండి. అయితే ఇది ఎక్కడెక్కడ దొరుకుతాయి? సౌత్ ఏషియా, సదర్న్ ఏషియా, ఇంకా మరి లాటిన్ అమెరికా, ఆఫ్రికా, ఇలాగా మన ఇండియాలో కూడా దొరుకుతాయండి. సరేనా? దీని ఉపయోగం ఇది ఎన్ని సంవత్సరాల క్రితం నుంచి వచ్చిన ఇతిహాసం తెలుసా మీకు? ఈ పంట అనేదంట 3500 సంవత్సరాల క్రితం నుంచి పండిస్తున్నారండి. కందికాయలు డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి నెలలో మన సీజన్స్, మన ఒక్క వాతావరణం బట్టి పండుతాయటండి. సరేనా? ఇప్పుడు మనము తినే కందిపప్పు అంటే ఈ కందిపప్పు అందులో నుంచే వస్తుందని చాలా తక్కువ మందికి తెలుసండి. అయితే ఏది ఏమైనా కందులు పచ్చి కందికాయలు తినడం మంచిదని మన పూర్వీకులు చెప్పేవారు, అమ్మమ్మలు, తాతలు. అలాగా ఇది క్యాబాజీ జాతికి చెందిన ఒక పంట అండి. అయితే దీనికి శాస్త్రీయ నామం ఖజానాస్ అని అంటారు. కంది గింజల్లో ఫైబరు, పొటాషియము, జింక్, కంది గింజల్లో జింక్, థౌమైన్, మెగ్నీషియం, పొటాషియం, ప్రాస్పరస్, కాపర్, మంగానీజ్, ఇలా చూసుకుంటే ఇందులో హైలం అనే ఒక వైట్ పదార్థం ఉంటుంది. నా దగ్గర ప్రజెంట్ కందికాయలు ఈ తొక్కలు నా మొక్కలు గట్టిపడడానికి, ఈ పిక్కలు మనం గట్టిపడడానికి. సరేనా? ఈ తొక్కలు ఇందులో ఇందులో చూసారా డిఫరెంట్ కలర్స్ వస్తున్నాయి, చూసారా? రెడ్ ఉంటాయి, బ్రౌన్ ఉంటాయి, గ్రీనిస్ ఉంటాయి, వైట్ ఉంటాయి. ఇందులో ఇప్పుడు కొన్ని కలర్స్ మాత్రమే మనకి కనిపిస్తున్నాయి. సరే, ఈ ఒక్క కందికాయల్లో ఉన్న ఉపయోగాలు ఏంటో చూద్దామా? చాలా ఉపయోగాలు ఉన్నాయండి. ఏంటంటే పీజియన్ పీస్ బ్లడ్ ప్రెషర్ని చాలా బాగా తగ్గిస్తుందంట. ఇది ఎనిమియా నుంచి కూడా బయటపడుతుంది, అసిస్ట్ చేస్తుంది పిల్లల తాలూకా ఎదుగుదలకి. ఇది బరువు తగ్గించడానికి కూడా భలే పనికి వస్తుందటండి. ఇది ఎనర్జీ కూడా బూస్టింగ్ అంట. ఇది ఎయిడ్స్, ఇది ఇంకేం కలుపుతుందంటే ఇమ్యూనిటీ పవర్ని కూడా కలుపుతుందంట. గుండె జబ్బుకి భలే మంచిదటండి. జీర్ణక్రియ అవుతుంది, మానవ శరీరానికి అతి ముఖ్యమైనది. ఆ జీర్ణక్రియ కూడా చాలా బాగా పనికొస్తుందటండి. సరేనా? అయితే ఎన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్న ఈ కందికాయలు గురించి తెలుసుకోవడం అవసరమే కదండి. మీరు అంటారు, ఇవి మంచిది అవి మంచిది అన్నీ ఎంతకని తింటామని. హోటల్కి వెళ్ళి చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ, రొయ్యల కూర, చేపల కూర ఇవన్నీ తింటున్నా ఒంటికి మంచిదే కదండి. తిన్నప్పుడు చాలా మంచిదండి, తర్వాత చాలా నష్టాలు. మరొక వీడియోతో మీ ముందుకి కందికాయల గురించి వస్తున్నాను. ఇంతటితో
సెలవు తీసుకుంటున్నాను. సెకండ్ వీడియో, బీ రెడీ ఫర్ సెకండ్ వీడియో. సెకండ్ రేడియో కాదు, సారీ, నా సెకండ్ వీడియో.